అసలు చిల్లీస్ బెస్ట్ అండి, మన గార్డెన్లో పెంచుకోవడానికి చిల్లీస్ ఆర్ ద బెస్ట్ వన్స్ టు గో ఫర్. అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, అసలు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా కాయలు. అసలు ఎక్కడ చూడు అసలు ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ చెట్టుకు ఒక్కదానికి నాకు తెలిసి 2 kilos వరకు వస్తుండొచ్చండి. ఇది చూడండి, ఆ చెట్టు కూడా ఎలా వంగిపోయిందో అటు సైడ్. చూడండి ఎంత బుషీగా ఉందో. ఒక ప్లాంట్ అండి అది, మొత్తం ఒకటే ప్లాంట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీరు పెంచుకోవాలనుకుంటే ఈ వెరైటీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత కారంగా ఉండదు, బట్ మనకి మజ్జిగ మిరపకాయలు చేసుకోవడానికి, ఎండు మిరపకాయలకి చాలా బాగుంది. మళ్ళీ ఇది ఇంకో వెరైటీ అండి. చూడండి ఇదే వెరైటీలో దాంట్లో ఇది ఇంకో వెరైటీ. ఇది చాలా కారం ఉంటుంది అనమాట. చిన్న మిరపకాయ కానీ చాలా స్పైసీ. మనకి ఒక్క టూ వేసుకుంటే సరిపోతాయండి ఇవి, అంతే. 2 మేబీ 2-3 మ్యాక్స్, అంతే. తర్వాత మీరు తట్టుకోలేరు ఆ స్పైసీకి, అంత స్పైసీ ఉంటాయి. ఇది మళ్ళీ చూడండి, దీనికి కూడా విగరస్ గ్రోత్ ఉంది, బట్ దానంత లేదు. చూడండి అసలు ఎంత కాయలు అంటే పిచ్చి పిచ్చిగా వస్తాయి కాయలు. చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. సో బెస్ట్ మీకు గ్రో చేసుకోవాలనుకుంటే చిల్లీస్ మీరు మంచి స్పాట్లో, ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. స్పాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను కూడా ఫస్ట్ టైం ఇలా పెంచుతున్నాను. సో చూడాలి వింటర్లో, మొత్తం వింటర్కి సర్వైవ్ అయితే కావో తెలియదు కానీ, బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అసలు ఏమీ తగ్గట్లేదు, ఫ్లో మాత్రం ఏమీ తగ్గట్లేదు. ఇది వెస్ట్ ఫేసింగ్కి పెట్టాను. చూడండి ఇది ఇంకొక చెట్టు. చూడండి ఎన్ని కాయలు, అసలు కింద చాలా ఉన్నాయి. సో చిల్లీస్ ఒకటి మంచిగా పెట్టుకోండి. ఓకే అండి, హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో కలుద్దాం.